ఆడిటోరియంకి ఆక్షన్కి వెళ్తున్నావురా. ఆక్షనా? ఏమైంది డాడ్? రాహుల్, మనల్ని చాలా అన్యాయం చేశారా. అన్యాయం ఏంటి బాబు గారు? ఎవరో దొంగ సంతకాలు చేసి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి మనం జనాల్ని బ్యాంకుల్ని మోసం చేసినట్టు సృష్టించారు. మన ఆస్తులన్నీ జప్తయ్యాయి. మన విద్యా సంస్థలకి, ఆఫీసులకి, ఆఖరికి ఇంటికి కూడా తాళం వేసి రోడ్డు మీద నిలబడేలా చేశారా. ఏం డాడ్ ఇది? ఇంత సడన్ గా ఎవరు చేస్తున్నారు ఇదంతా? అదే అదే అర్థం కావట్లేదు రాహుల్. కోర్టు నుండి ఇంటికి వెళ్ళేసరికి బ్యాంక్ ఆఫీసర్స్ లాక్ చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుకి మన ఆస్తుల్ని వేలం పాట వేస్తున్నారా. మన ఆస్తిని వేలం వేసే ధైర్యం ఎవరికొచ్చింది మామయ్య? మోసం అన్న పదం మన వ్యాపారంలోనే కాదు, అమ్మగారి మాటలో కూడా ఉండదు. అలాంటిది అమ్మా సరసు, ఇదంతా ఫోన్లో మాట్లాడడం కాదమ్మా. నువ్వు రాహుల్ తొందరగా ఆడిటోరియం దగ్గరకు వచ్చేయండి. అందరం కలిసి ఈ అన్యాయాన్ని అడ్డుకుందాం. త్వరగా రండమ్మా. సరే మామయ్య గారు, వస్తున్నాం. వాళ్ళు బయలుదేరుతున్నారు. ఆ ప్రాజెక్ట్ తనకి దక్కనందుకు ఆ సురేఖ ఇదంతా చేస్తుంది అనుకుంటా సరసు. తనని మాత్రం వదిలిపెట్టను. ఇప్పుడు ప్రతీకారం కాదు బాబు, పరువు ముఖ్యం. అమ్మగారు ఇన్ని సంవత్సరాలు సంపాదించిన పేరు ముఖ్యం. తొందరగా వెళ్ళాలి. పదండి బాబు. మాట్లాడాల్సింది కదా. లేదు సర్సు, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయని ఎవరు ఇన్వాల్వ్ కావడం లేదా. ఇదంతా సురేఖ పని అన్నయ్య. దానికి బుద్ధి చెప్తే ఈ ప్రాసెస్ అంతా ఆగిపోతుంది. నో రాహుల్, దీనికి సురేఖ్కి ఏ సంబంధం లేదు. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. మరి ఎవరి కుట్ర బాబు ఇదంతా?
హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నీ చావు మా చేతుల్లో ఎప్పుడుంటుందా అని ఎదురు చూస్తున్నా. ఇంపాసిబుల్. అది ఈ జన్మకి నెరవేరదు. అదేంటో, మీ పక్కన వాగ్దేవి లేకపోతే ఉత్సవ విగ్రహం లేని సంబరంలా చాలా డల్గా ఉంది. ఏయ్ చాలు, చాలా ఆపు నీ సింపతి. ఇదంతా నీ ప్లానే కదా? డైరెక్ట్గా చెప్పచ్చో లేదో కానీ మొత్తం స్కెచ్ మనదే. సారీ, ఈ క్రెడిట్కి కేరోల్ ఇంకొకరున్నారు. ఎవరో రివీల్ చేస్తే మీరింకా షాక్ అవుతారు. కమాన్ మై డియర్. ప్రీతి, ఎంత మోసం చేస్తావే! నిన్ను బ్రతకనివ్వను. అమ్మగారు ఎంత విలువిచ్చారో నీకు పూర్తిగా నమ్మారు. దానికి ఫలితంగా ఇలా వెన్నపోటు పొడుస్తావా? సరసు ప్లీజ్, నిన్ను వారసురాల్ని సరసు చేస్తే వదిలి. ఆస్తుల్ని వేలం వేసేదాకా సరసు ప్లీజ్, తీసుకొస్తావా? తను వదిలేసి. నిన్ను బ్రతకనివ్వను. చంపేస్తాను. సరసు ప్లీజ్ వదులు. చంపేస్తాను. అమ్మా సరసు, దాన్ని చంపి ఆ పాపం నీ చేతులకు ఎందుకమ్మా? అలా అని వదిలేస్తే బ్రతికిన నాళ్ళు మన కుటుంబానికి శాపంగా మారుతుంది మామయ్య. ఇందులో దాని తప్పేం లేదు సరసు. నమ్మి మనం